మనతోని మామిడి నారాయణ గారు అయితే ఉన్నారు. సార్, గద్దర్ గారి విషయంలో కారు కొనిచ్చానని తను అంత బలంగా చెప్తా ఉన్నారు. మీరేమో ఆధారాలు చూపించండి అని మీరు అంటున్నారు. ఈ వివాదాన్ని ఎలా చూడొచ్చు? మేము ఆయన ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజే ఆయన చెప్పిండు కాబట్టి మేము కూడా బహుశా కొనిచ్చిండేమో అని అనుకున్నాం. మేము వాళ్ళ కుటుంబ సభ్యులతోని ఆయన సన్నిధులతోని ఆయన తిరిగినటువంటి వాళ్ళందరితో నేను ఎంక్వైరీ చేసినాను. ఎందుకంటే నేను కూడా అదే ఏరియాలో ఉంటే దగ్గర ఉంటాను కాబట్టి ఆయన తిరిగిన కార్లన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు అనేది కూడా వాకప్ చేసినా నాకు తెలుసు కూడా. అయినా మరొకసారి రెండోసారి చెక్ చేసుకున్న తర్వాత మేమన్నామంటే ఆయన కారు కొనియలేదు, నువ్వు నిజంగానే నా జేబులో పైసలు పెట్టి తీసుకునేవాడు, నాకు అన్నలాగా ఉండేవాడు అని చెప్తున్నావు కదా, మరి అటువంటిది కారు కొనిచ్చి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తున్న గిఫ్ట్ ఏదైనా ఫోటో ఉంటే పెట్టు, అటువంటిది పెడితే మాకేం అభ్యంతరం ఉండదు. కానీ చేసిన సహాయాన్ని మనిషి, ఒక పెద్ద మనిషి మరణించిన తర్వాత ఆయన పేరును తిరిగి ఇంకా రాజకీయాల్లో వాడుకోవడం అన్నటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటిది, అనైతికమైనటువంటిది. ఇటువంటి నీచమైన పనులు చేయరాదు. ఒకవేళ నువ్వు కనుక ఇచ్చి ఉంటే ఇప్పుడు అదేంటో చెప్పు, నువ్వు బయట చెప్పినావంటే తిరిగి ఆశిస్తున్నట్టే లెక్క. మనకు మన బంధువులు, మన పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఒకరు తులం బంగారు పెడతారు, ఒక 50,000 రూపాయలు ఇస్తారు. అవన్నీ కూడా మనం ఏం చేస్తాము, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరో చేస్తారు. మేము గద్దర్ను మాకు ఒక మార్గదర్శకుడిగా, ఒక లెజెండరీ వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా, మా కుటుంబ పెద్దగా మేము అనుకుంటున్నాం కాబట్టి ఆయనకు నువ్వు ఇచ్చిన అంటున్నావు కాబట్టి ఇచ్చింది ఏదో చెప్పు, మేము తిరిగి రీపేమెంట్ చేస్తాం, లేదు అంటే క్షమాపణ చెప్పు. అంటే దీనిపైన కూడా వెన్నెలక్క గారు, అంటే గద్దర్ కూతురు గారు కూడా స్పందించారు. వాటిపైన కూడా చాలా మందికి ఏం జరిగిందో కూడా తెలియదు. చాలా మంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా, ఆ జనసేన సంబంధించిన కార్యకర్తలు కూడా అసలైన వాస్తవాలు తెలియకుండా ఆ వెన్నెలక్కని కొంత ఇబ్బందికరంగా కామెంట్ పెట్టుకుంటా, అసలు గద్దర్ అన్నకు సంబంధం మీకు తెలుసా, మీకు మీ కన్న కూతురేనా అనే విధంగా కామెంట్లు పెడతా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది సరైన సమాచారం లేకుండానే కామెంట్ చేయడం అవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఏది జరిగినా కూడా నిజాలు అన్నటువంటిది వేరే ఉంటుంది. వెన్నెల నువ్వు గద్దర్ కూతురు పోయినా అంటే మరి వెన్నెల తండ్రి ఇంకెవరో చెప్పాలి. ఇది కాదు అవ్వాల్సింది. సబ్జెక్ట్ను డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి లాగా. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి కామెంట్కు మనం సమాధానం చెప్పుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రతి దానికి మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఒక కీలకమైన అంశము, ఒక ముఖ్యమైన అంశము, అది పవన్ కళ్యాణ్ చెప్పిన విషయమే. ఇప్పుడు మాకు నిర్ధారణ అన్నటువంటిది కావాలా. మీరు ఇవ్వలేదో అని లేదు. ఒకవేళ ఇస్తే నీ జేబుల చేతులు పెట్టినటువంటి ఫోటోలు ఎట్లయితే పెడుతున్నావో నువ్వు కారు ఇచ్చిన ఫోటో అటువంటిది పెట్టు. అట్లా పెడితే మేము నమ్ముతాం, లేదంటే అబద్ధం. ఒకవేళ నిజంగా నేను వాసిస్తే అంతకంటే పెద్ద కారే కొనిస్తాను నేను. గద్దరు చివరి క్షణంలో మీరు ఎవరు ఉన్నారు, నేనే ఉన్నాను కదా, నేనే చేశాం కదా అనే విధంగా వ్యాఖ్యలు చేశారు కదా, దాన్ని ఎలా చూస్తుంది? ఇప్పుడు గద్దర్ దగ్గర ఎవరున్నారు అని అంటే ఇప్పటివరకే మనకు చెప్పిండు, పాషం యాదగిరి చెప్పిండు, సిఎల్ యాదగిరి చెప్పిండు, ఆయన హాస్పిటల్లోకి ఎవరు వచ్చిండ్రో చెప్పిన వాళ్ళు అందరూ చెప్పిండు. నేను అప్పుడు దగ్గరలో లేను, నేను కూడా చనిపోయిన తర్వాతనే పోయినాను, నాకు కూడా తెలియదు. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ కూడా రాలే. అక్కడికి వచ్చినటువంటిది ఉంటే ఆయన వచ్చిందంటే ఫోటోలు వస్తుండే, ఆయన ఒక పెద్ద మీడియా వస్తుండే చూసిపోయినట. ఇప్పుడు బట్టి విక్రమార్క వచ్చిండు, ఆయన విజువల్స్ ఉన్నాయి చూసిండు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అట్లా ఎవరెవరు వచ్చిండ్రో ఏమేమి చేసిండ్రో. మరి పవన్ కళ్యాణ్ వచ్చినటువంటిది ఆయన హాస్పిటల్లో పరామర్శించడానికి పోయినటువంటిది ఏమైనా ఉన్నదా? లేదు. ఇప్పుడు చాలామందిని నేను సాయం చేసిన అన్నప్పుడు ఎవరు చేసినారు అన్నది మాకు తెలియదు. కానీ ఎవరు నీలాగా చాలామంది చేసి ఉండొచ్చు, కానీ ఎవరు చెప్పుకోలే. నువ్వు చెప్పుకున్నావు అనంటే నువ్వు ఒక అనైతికమైనటువంటి బాధ్యతగా తెలుస్తున్నది. అయినా పర్వాలేదు, నువ్వు ఆశిస్తే వీ ఆర్ రెడీ టు ప్రిపే యువర్ కార్ మోర్ దెన్ బెటర్ కార్. థ్యాంక్ యూ. మాకు డిమాండ్ అంటే ఏమి లేదండి. గొప్ప వ్యక్తుల మీద నిందలు వేయడం సరి అయింది కాదు. ఒకవేళ చేసినట్టయితే దానికి ఆధారాలు ఉండాలా. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అంటే ఆశించినట్టే లెక్క. నువ్వు ఏదైనా ఆయన నీ మోచేయి నీళ్ళు తాగేవో లేక ఇంకో బతికినట్టుగా నువ్వు అనుకుంటే తప్పు. అది నీలాగా చాలామంది ఆయన రకరకాల సహాయాలు చేసిన వాళ్ళు ఉంటారు. మేము కూడా ఇప్పుడు చేస్తున్నాం చాలామందికి, కానీ మేము ఎక్కడ చెప్పుకోలే. నువ్వు చెప్పుకోదలుచుకుంటే బతికున్నప్పుడు చెప్పుకోవాలి. గద్దర్కు నేను ఆపుకున్నా, గద్దర్ నేను ఉన్నా అని. కానీ చనిపోయిన తర్వాత నేను అది ఇచ్చిన అంటే ఆ ఇచ్చిన వస్తువు ఎక్కడ లేదు. కాబట్టి నువ్వు అబద్ధం ఆడి గద్దర్ మీద రాజకీయం చేయాలని అంటున్నావు. ఇటువంటిది మంచిది కాదు అని చెప్తావు.